నువ్వేట్రా ఇక్కడికొచ్చావు? పర్ఫార్మెన్స్ కూడా చేసుకునేవా నన్ను? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మేడం. ఏంటి? మా బావున్నాడు కదా, ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు మేడం. రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాడా? పద్మావతి చెప్పిందిగా. అవును. అయితే చేసే ఉంటాను మేడం. చేసే ఉంటాను అంటాడేంటి? అంటే మేడం, చేశాను అని చెప్పబోయి చేసే ఉంటానని అన్నాడంతే. ఓహో. సార్, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఏ సినిమా తీస్తున్నారు సార్? బందర్ లడ్డు నదిలో తెడ్డు అని ఓ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏంటి? బందర్ లడ్డు నదిలో తెడ్డా? నా బొందలా ఉంది. సార్ సార్, నాకేమైనా క్యారెక్టర్ ఉందా సార్? ఆ సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, కానీ మీకుందో లేదో నాకు తెలియదు. మేడం, ఆయన్ని వదలకండి. మీలాగా బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక అమ్మాయి కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ముద్దుగా పొద్దుగానా? నేను అలాగే ఉంటాను కదా. మీరు అలాగే ఉంటారు, కానీ రికమెండ్ చేస్తే తప్ప రాఘవేంద్రరావు గారు పెట్టుకోరు. ఆ విషయం మీకు తెలుసు కదా. అవునవునవును. నాకు రికమెండేషన్ మీ భావం చేయమని చెప్పవా? ఆయన చెప్తారు గాని మీకు అసలు యాక్టింగ్ వస్తుందో రాదో, మీ టాలెంట్ ఏంటో ఆయనకి తెలియాలి కదా మేడం. ఏంటి, నా యాక్టింగ్ ని అనుమానిస్తున్నావా? శ్రీనివాస్ గారు గారా వీడేంటి శ్రీనివాస్ గారు అంటే స్టైల్ మార్చేశాడు? పోనీలే, నాకైతే క్యారెక్టర్ ఇప్పిస్తాడు కదా. సార్ సార్, నాకు యాక్టింగ్ అంటే బాగా పిచ్చి సార్. యాక్టింగ్ కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను సార్. నిజమా? ఏం చేయమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను సార్. అయితే ఒకసారి వచ్చి చేతులు కాళ్ళు పట్టండి సార్. ఇప్పుడేగా ఏం చేయమన్నా చేస్తాను అన్నారు, అప్పుడే సార్ అని ఆవేశపడతారేమిటి? అంటే నేను యాక్టింగ్ లో ఏం చేయమన్నా చేస్తా సార్. ఓహో, అలాగా. ఏది ఓ మంచి డైలాగ్ చెప్పండి. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ సాయి తేజ. పద్మావతి, అర్జెంటుగా జూ వాళ్ళకి ఫోన్ చేయి. జూ వాళ్ళకా? ఎందుకు బావా? ఈవిడ మనిషి కాదంట, సింహం అట. జంతువులు ఉండాల్సింది అక్కడే కదా, అక్కడికి పంపించేస్తే పేడ విరగడైపోతుంది. సార్, నా డైలాగ్ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఇది సాయి కుమార్ చెప్పిన డైలాగ్ సార్. సాయి కుమార్ డైలాగ్ అయినా ఆయన కుమారుడు డైలాగులైనా నాకు వద్దమ్మా. నీ సొంతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అంటే మీరు చెప్పండి సార్, మీరేం చెప్తే చేస్తాను. అయితే ఒకసారి కోతిలాగా ఎంత అటు ఇటు. అలాగే సార్. స్టేషన్ కూల్చేస్తావా ఏమిటి? బావా నువ్వు ఆగు. మేడం, నేను ఒక డైలాగ్ చెప్తాను, అది మీరు చెప్పండి. చెప్పు పద్మావతి, చెప్పు ప్లీజ్. ఏం చెప్పాలబ్బా? దొరికింది, ఇప్పుడు దీన్నే ఇరికిస్తాను. మేడం, ఎంట్రీలో ఒక దొంగ క్యారెక్టర్ ఉండాలి మేడం. నేచురల్ గా ఉండాలి కదా. అవునవును. కానిస్టేబుల్, తన తీసుకురా. ఓకే మేడం. వెళ్ళి త్వరగా. బయటికి రామ్మా, నిన్ను మేడం పిలుస్తున్నారు. మేడం, మేడం, ఆ నేరస్తురాలు అప్రూవల్ గా మారిపోయింది. రేపో మాపో అసలు నేరస్తురాలెవరో చెప్పబోతుంది. తను నింద వేసిన వ్యక్తులు నిజమైన నేరస్తులు కాదని, తనని వెనక నుంచి ఎవరో నడిపించారని తను ప్రెస్ కి చెప్పాలని అనుకుంటుంది. ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. అసలు నేరస్తురాలా నిన్ను అంకుశం సినిమాలో రాజశేఖర్ రామరెడ్డిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లి నీ చేత నిజం చెప్పిస్తాను అని డైలాగ్ చెప్పండి మేడం.
ఇప్పుడు చూడు రెచ్చిపోతాను. మీరు రెచ్చిపోండి మేడం, నేను షూట్ చేస్తాను. బాగా షూట్ చేయాలి. ఓకే మేడం. సార్ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్! ఏవే అసలు నేరస్తురాలా, నిన్ను అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లి నీ చేత నిజం చెప్పిస్తా. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా చేశారు. సార్ సార్, మీ సినిమాలో నా క్యారెక్టర్ కన్ఫర్మే కదా సార్? కన్ఫర్మే గానీ నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేయడం లేదు. అదేంటి సార్, ఇప్పుడేగా రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశానని చెప్పారు. అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా ట్రై చేస్తున్నాను. పద్మావతి మేడం మేడం, రాఘవేంద్రరావు గారి దగ్గర కాకపోతే మా ఆయన ఎక్కడో ఒక చోట ట్రై చేస్తాడు కదా. ఇంతవరకు మా ఆయన ఎంతో మందికి అవకాశాలు ఇప్పించాడు మేడం. మీకోసం మా ఆయన ఏం చేయమన్నా చేస్తాడు. నమ్మమంటావా? ప్రామిస్ మేడం. అవునా? థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి. థ్యాంక్ యూ మేడం. వస్తాం మేడం. ఓకే ఓకే, వెళ్ళరా. వెళ్దామా? ఆ, సార్ షూర్ షూర్, థ్యాంక్ యూ. తప్పకుండా. ఎలా చేశాను? ఓ ఇదిగో సంపంగి, మీరంతా ఇంకో ఎస్ఐ చూసుకోవాలి. ఈ సాయి తేజకి టైం వచ్చింది, కుమ్మేస్తా. ఏయ్ ఏంటి నన్ను చూస్తున్నావు? వెళ్ళా, ఇది ఇప్పుడే నా కల్లోకి వచ్చేలాగుంది, తీసుకెళ్ళండి. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఆపు. వాళ్ళు ఏమంత బాగా చేశారని ఓ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నావు. మోడర్న్ డ్రెస్సెస్ వేయించి వాళ్ళతో డెమోస్ ఇప్పిస్తే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మనల్ని చీకొట్టి వెళ్ళిపోతారు. మన ఆఫీస్ ఎంప్లాయీసే కదక్క, ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాము? ఎలా రా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ పద్మావతి. ఒరే తమ్ముడు, అక్క మన వీడియో డెమోస్ కి మోడల్ దొరికేసిందిరా. జవులక్క. ఇంకెవరు? మన పద్మావతి. మేడం మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా పద్మావతి. ఏం లేదండి పద్మావతి, వెళ్ళిపోదాం పద. ఏయ్, ఏం లేదంటే వెళ్ళిపోతావేంటి? మరి ఏమీ లేదంటే ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం మేడం? వెళ్ళి మా పని మేము చూసుకుంటాం కదా. బావా నువ్వు ఆగు. మేడం మీరు చెప్పండి మేడం. ఏం లేదమ్మా, ఓ కంపెనీకి ఎండి వాళ్ళ ఇంట్లో పెళ్ళంట. ఎండి వాళ్ళ ఇంట్లో పెళ్ళా? అవును. అవునంటున్నారు. ఎంచక్క ఏ ఫంక్షన్ హాల్లోనో చేసుకోవచ్చు కదా, ఇంట్లో చేసుకోవడం ఎందుకు? పద్మావతి, ఆయన కాస్త నోరు మూసుకోమని చెప్పు. బావా మాట్లాడుకుని ఉండు కాసేపు. ఆ, మేడం మీరు చెప్పండి మేడం. ఎండి గారి ఇంట్లో పెళ్ళని చెప్పాను కదమ్మా. అవును మేడం. ఆ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే పెళ్లి వాళ్ళందరికీ కాస్ట్యూమ్స్ మనకే ఆర్డర్ ఇచ్చారమ్మా. కంగ్రాట్స్ మేడం, చాలా పెద్ద కాంట్రాక్ట్. అవునమ్మా, కాకపోతే మన దగ్గర ఉన్న డ్రెస్ మోడల్స్ ఎలా ఉన్నాయో కొన్ని డెమోస్ పెట్టమన్నారమ్మా. దాందే ఉంది మేడం, ఎవరో ఒక మోడల్లో ఆర్టిస్ట్ ను పిలిపించి రెడీ చేసి డెమో పంపించేద్దాం. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు కూడా అయ్యాయమ్మా. బుక్ చేసిన మోడల్ రావట్లేదని మెసేజ్ చేసింది. అందుకే మన ఆఫీస్లో ఎవరైనా పనికొస్తారేమోనని ర్యాంప్ వాక్ చేయిస్తున్నాను. ఇంతలో దేవతల నువ్వు వచ్చావు. ఆ డ్రెస్ ఏదో నువ్వే వేసుకొని కాసేపు ర్యాంప్ వాక్ చేసావంటే వీడియో తీసి పంపించేస్తా. ఆ కాంట్రాక్ట్ మనకే ఓకే అయిపోతుంది. నో నో,
గౌన్లు వేసుకుని గంగిరెద్దులా రెడ్ కార్పెట్ మీద నడవడం మా ఇంటా వంట లేదు మేడం. అలాంటి వీడియోలు గనక మా ఇంట్లో వాళ్ళు చూశారంటే పద్మావతిని తన్ని తరిమేస్తారు. ఏమనుకుంటున్నారు? కావాలంటే ఆ గౌన్ ఏదో మీరే వేసుకుని క్యాట్ వాక్ చేస్తారో డాగ్ వాక్ చేస్తారో మీ ఇష్టం. ఏమన్నావురా? నన్ను డాగ్ వాక్ అంటావా? మేడం ప్లీజ్ మేడం, మా బావ ఏదో అనబోయి ఏదో అన్నాడు. కాకపోతే ఆ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు మేడం. కావాలంటే వేరే ఇంకెవరైనా నో, పిలుద్దాం. నా ఈగోని వీడు హట్ చేశాడు. ఏదో ఇంట వంట లేదంట, అయినా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం తప్పని వీడికి ఎవరు చెప్పారమ్మా? అంటే ఆయనతో టైప్ మేడం. నేను కూడా అదో టైప్ మేడంనే. అందుకే నువ్వు ఆ మోడర్న్ డ్రెస్ వేసుకుంటున్నావు, ర్యాంప్ వాక్ చేస్తున్నావు. వీడియో డెమో పంపిస్తున్నావు, లేదంటే నేను హర్ట్ అవుతాను, ఫీల్ అవుతాను. ఆ తరువాత పరిణామాలు వేరేగా ఉంటాయి. అయ్యో మేడం, మీరు హాట్ అవ్వడం ఎందుకు? మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఆ డ్రెస్ నేనే వేసుకుంటాను. వెరీ గుడ్, వెళ్ళి రెడీ అయ్యారమ్మా. సుందరం, అక్క డ్రెస్ తీసుకొచ్చి పద్మావతికి ఇవ్వరా. అలాగే అక్క. ఉమ్. పద్మావతి, నువ్వు ఆ డ్రెస్ లో హాలీవుడ్ ఆర్టిస్ట్ లో ఉంటావు తెలుసా? పద, 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 పద. పద్మావతి నన్ను కాదని మోడర్న్ డ్రెస్ ఎలా వేసుకుంటుందో, వీళ్ళు ఆ వీడియో ఎలా షూట్ చేస్తారో నేను చూస్తాను. వీళ్ళకి ఈ శ్రీనివాస్ అంటే ఏమిటో చూపిస్తానుగా. నో నో ఏంటి బావా, ఏమైంది? బాబోయ్, బావా బావా బావా, అయ్యో శ్రీనివాస, ఏమైంది? శ్రీనివాస, బావా ఆగు శ్రీనివాస, అయ్యో, శ్రీనివాస, బావా ఆగు. దండం పడుతున్నా, ఆగు శ్రీనివాస. బావా ఆగు బావా, బావా ఆగు బావా. శ్రీనివాస, బావా ఆగు శ్రీనివాస, నీకు దండం పెడుతున్నా. ఏమైంది బావా? శ్రీనివాస, ఆగు. దూరేలా పరిగెత్తాలి. శ్రీనివాస, బావా ఆగు. ఏంటయ్యా, ఏమైంది? ఏమీ లేదు మేడం. నా రూపాయి బిళ్ళ పడి దొర్లుకుంటూ ఇటే వచ్చింది మేడం. ఛీ, నీకు కొంచెం బుద్ధుందా? ముష్టి రూపాయి కోసం ఆఫీస్ మొత్తం పరిగెత్తిస్తావా? మేడం, ఆ రూపాయి మీకు తక్కువ కావచ్చు మేడం, కానీ నాకు 10 కోట్లతో సమానం మేడం, 10 కోట్లతో సమానం. ఎక్కడుందో నా బుజ్జిముండ. దొరికింది. ఈ క్యాండిడేట్ నమ్మి తిని వెనకాలే పరిగెత్తాను చూడు, మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. పద పద్మావతి. మేడం 1 మినిట్. ఏంటి? పాపం పద్మావతిని చూడండి మేడం. పరిగెత్తి పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మోహన్ నిండా చెమటలు ఎలా పట్టాయో. అయ్యయ్యో, వచ్చినప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నావమ్మా. ఈ పిచ్చి వెధ వెనకాల పరిగెత్తి పరిగెత్తి చెమటలు పట్టేశాయి. వెళ్ళమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అలాగే మేడం. నువ్వు మారవా? ఈ జన్మకు మారవా? ఛీ, రారా. పోరా. పిచ్చోడ్నంట పిచ్చోడ్ని. నేను కాదే పిచ్చోడ్ని, మీరు. చెమటలు పట్టించడానికే కదా పరిగెత్తించా. ఇప్పుడు చూడు, రెడీ అయ్యి వచ్చే లోపు అసలు క్యాట్ వాకే లేకుండా చేస్తా. ఏయ్, ఇక్కడ
ఇక్కడ చేస్తున్నావు నువ్వు? ఆ, పద్మావతి వచ్చిందేమోనని. పద్మ దగ్గర రాలేదు కానీ నువ్వు వెళ్ళా. ఆ, ఏయ్, ఆగు. ఆ, ఏమిటి సార్? ఈ డ్రెస్ చూసావా? అది మగాళ్ళ డ్రెస్ చూశాను. ఆ? ఇది ఎందుకో తెలుసా? ఎందుకు? మోడర్న్ డ్రెస్ వేసుకుని పద్మావతి క్యాట్ వాక్ చేస్తుంది కదా, అవును. అందుకని నేను కూడా డ్రెస్ చేసుకుంటాను. ఓహో, ఈ డ్రెస్ వేసుకుని గాడిద వాక్ చేస్తారా? ఏయ్, గాడిద వాకేటే? చెయ్యి పట్టుకుని ర్యాంప్ వాక్ నడుస్తారు కదా ముంబైలో చూసినావు కదా. ఆ, అవును సార్, చూశాను. అలాగే నేను పద్మావతి నడుస్తూ ర్యాంప్ వాక్ చేసి వీడియో తీసి పిల్లలు పంపిస్తారు. నువ్వెందుకు నడవడం? ఆడవాళ్ళ డ్రెస్సులకి పద్మావతి డెమో ఇస్తుంది, పెళ్లి కొడుకు డ్రెస్సులకి నేను డెమో ఇస్తాను. నువ్వా? అవును, నేనే. మనుషులు ఎవరో దొరకలేదా నిన్ను పెట్టుకున్నారు? ఏటన్నా నువ్వు ఇప్పుడు? ఆ, అదే సార్, ఆర్టిస్టులు ఎవరూ దొరకలేదా మిమ్మల్ని పెట్టుకున్నారు అంటున్నాను. ఆర్టిస్టులు దొరికారు, నేనే వద్దని చెప్పి వెనక్కి పంపించాను. ఎందుకంటే పద్మావతి పక్కన నడవాలి కదా, అందుకని. ఒరేయ్ వెదవా, నా పద్మావతి పక్కన నువ్వు మోడర్న్ డ్రెస్ లో నడుస్తావా? చెప్తాను రా నీ సంగతి. ఏటో ఆలోచిస్తారు వెళ్ళు. నువ్విక్కడేం చేస్తున్నావు బావా? నేనేం చేస్తున్నానో పక్కన పెట్టు. పాపం సుందరం గారు మోడర్న్ డ్రెస్ లో నీ పక్కన నడుస్తారంట కదా. సుందరం గారా? నా పక్కన అలాంటిదేం లేదు. నీకు తెలియకపోవచ్చులే, వెనకాల భారీ కుట్ర చేస్తున్నట్టున్నారు. ఏమని? ఏదో తర్వాత అర్థమవుతుందిగా. ఏమిటే? మేకప్ కిట్ మేడం గారే స్వయంగా నా కోసం తెప్పించారు. అయ్యో బాబోయ్, అక్కడున్న మేకప్ ఐటమ్స్ అన్ని కొట్టేస్తే ఈ వీడియో డెమో ఆగిపోతుంది అనుకున్నాను. ఈ హిప్పీ ఆంటీ నా ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేసేలా ఉంది. ఛా, ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, పో. సార్, మీరిక్కడేం చేస్తున్నారు? నేను నీతో పాటు కలిసి క్యాట్ వాక్ చేస్తాను కదా పద్మావతి. మీరా? నాతో పాటా? ఆ. నువ్వు ఆ డ్రెస్ చేసుకుంటావు, నేను ఈ డ్రెస్ చేసుకుంటాను. చెయ్యి పట్టుకొని నడిచేస్తాను, అది వీడియో తీసి పంపిస్తాము. సారీ సార్, మేడం గారు నాకు అలా ఏం చెప్పలేదు. చెప్పబడమండి, నాకు ఎప్పుడో చెప్పారు. ఆ వచ్చే ఆర్టిస్ట్తో పాటు నువ్వే నడవాలి తమ్ముడు అని. ఆ వచ్చింది నువ్వే కదా, అంటే నీతో పాటు నడుస్తారు కదా. ఈ విషయం గురించి నేను మేడం గారితో మాట్లాడతాను, ఇక మీరు బయలుదేరండి. పద్మావతి ఎప్పుడు ఈరోజు మన బలి పశువు ఈ అనూష ఆంటీ. హాయ్ అనూష ఆంటీ. ఆంటీ అంటావేంట? ఆంటీ సారీ అండి, మీరు ఆడవాళ్ళు అనుకుని ఆంటీ అన్నాను. అంకుల్ అని పిలవనా? ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మరి లేకపోతే ఏమిటాంటీ, ఇందాక హిప్పిక్రాఫ్ట్ మేడం మిమ్మల్ని క్యాట్వాక్ చేయమన్నప్పుడు అద్భుతంగా చేసుంటే పద్మావతికి వీడియో చేసే అవకాశం వచ్చుండేది కాదు కదా. అవును శ్రీనివాసులు, అప్పటికి నేను చాలా బాగా చేశాను. అవును, 10 మందిలో ఎద్దు నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడిచారు. ఏంటి ఎద్దునా? అంటే ఎద్దు చాలా అందంగా నడుస్తుందా ఆంటీ, అందుకే అంటారు ఎద్దు నడక అని. దాన్ని హంస నడక కదా అంటారు. అప్పట్లో హంసతో పోల్చేవారు, ఇప్పుడు ఎద్దుతో పోలుస్తున్నారు. నిజమా? ఆ అయితే నాది ఎద్దు నడికే. అవకాశం మిస్ అయిందని మీరేం బాధపడక్కర్లేదు. నేను చెప్పినట్టు చేస్తే పోయిన అవకాశం మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పోయిన అవకాశం మళ్ళీ వస్తుందా? ఏం చేయాలి శ్రీనివాసు? నిజమా? అయితే నేను రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు. అమ్మా కడుపు నొప్పి, బాబోయ్ కడుపు నొప్పి, అమ్మా అమ్మా కడుపు నొప్పి, భరించలేకపోతున్నాను. అయ్యో, అమ్మా ఏమైంది?
ఏమైంది పద్మావతి కడుపు నొప్పి వస్తుంది పద్మావతి. అయ్యో. అసలు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకురాపో, త్వరగా వెళ్ళు. ఆ, అమ్మో. ఇది దురదగుంటాకుతో సమానమైన కెమికలే. ఇది గనక ఒక్కసారి బట్టల మీద పడిందో, ఆ బట్టలు నువ్వు తొడుక్కోగానే వెంటనే ఒళ్ళంతా గజ్జి కుక్కలకు వచ్చినట్టు దురదొచ్చేస్తుంది. ఆ తర్వాత గోక్కోలేక అల్లాడిపోతావు. ఇదే నేను నీకిస్తున్న పనిష్మెంట్.